శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, వ్యవసాయం వ్యాపార సమస్యలు, కోర్టు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఇంకా తీరని ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడును. ఫోన్ నంబర్ 9515466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాను, నన్ను నవ్వుతూ ఆహ్వానించు బిడ్డ, నీ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను, అదేంటో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశము అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, ఈరోజు మీ ఇంటికి ఏదో ఒక రూపంలో వస్తాను తల్లి. నువ్వు నన్ను నవ్వుతూ ఆహ్వానించు, నీకు తోచినంత సహాయం చెయ్యు. నన్ను నమ్మిన నీకు ఎప్పుడు కూడా నీ ఆశలు, నీ కలలు ఒమ్ము చేయను బిడ్డ. కొన్ని రోజులుగా నీ ప్రవర్తన అంతా కూడా మారిపోయింది. ఇంట్లోని వారు నీ ప్రవర్తన ఎంతో బాధపడుతున్నారు. ఒక్కసారైనా గమనించావా బిడ్డ? ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించావా? నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు, ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు, అలాగే నీకంటూ ఎన్నో కష్టాలు, సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఎన్నో చిరాకులు, పరాకులు ఎన్నైనా నీకు ఉండవచ్చు. కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు నీకోసం కంటికి రెప్పలా ఎదురు చూస్తూ ఎప్పుడొస్తావా అని వాళ్ళ కళ్ళల్లో ఒత్తు వేసుకుని మరి ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి వారిని ఇంటికి రాగానే నీ చిరాకు, కోపం అంతా వారిపై చూపిస్తూ ఉంటే వారి మనసు ఎంత బాధపడుతుందో తెలుసా బిడ్డ? అసలే వారు పసి హృదయాలు కదా. అలాగే పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ ఎంతో అవసరం. కాబట్టి నువ్వు ఏదైనా కానీ కోపంలో ఉన్నా, లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారికి మాత్రం తెలియకుండా నీ ముఖంలో సంతోషాన్ని కనిపించే విధంగానే ఉండు. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రవర్తన బట్టి పిల్లలు కూడా లేనిపోయినటువంటి చెడు అలవాట్లకు మంచి అలవాట్లుగా చేసుకుని దారి తీసేటటువంటి సమయం బిడ్డ. కాబట్టి నువ్వు తప్పకుండా వారితో సైక్యతగా ఉండాలి. కాసేపైనా కుటుంబంతో సరదాగా గడిపితే నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మాయమైపోతాయి కదా. అంతేగాని బయట ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా ఇంట్లో ప్రదర్శించడం వల్ల వారు కూడా ఎంతో బాధపడతారు. దానివల్ల నీకు ఎక్కువ నష్టం మిగులుతుంది. నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో తెలుసా బిడ్డ? ఖచ్చితంగా నీ ఇంట్లోనే దొరుకుతుంది. నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యల్లో తప్పకుండా మార్పును చూస్తావు. నిజమే బిడ్డ, నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతూ ఉన్నావు. వాటిని నువ్వు ఎవరికీ చెప్పుకోలేక ఎంతగానో సతమతమైపోతున్నావు. నాకు తెలుసు కదా. ఎందుకంటే నేను అన్నీ చూస్తూనే ఉన్నాను, అలాగే నిన్ను అర్థం చేసుకున్నాను. దాని గురించి నువ్వు ఇంట్లో వారితో సైక్యత లేకపోవడం వల్ల మీకు విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. నా బాధంతా అదే, నా భయం కూడా అదే. నువ్వు మరొక సమస్యల్లో కూరుకుపోవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. విభేదాలు రావడం వల్ల మీ బంధాలు మీరు కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది బిడ్డ. అందరూ కూడా నిన్ను అర్థం చేసుకోవాలని ఏమీ లేదు కదా. కాబట్టి వారితో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చెయ్యు. ఒకవేళ మీకే ఏదైనా విభేదాలు రావడం వల్ల ఆ బంధం కనుక నీ నుంచి విడిపోతే అప్పుడు నువ్వు మరొక ప్రమాదంలో కూరుకుపోవలసి ఉంటుంది. అటువంటి అవసరం ఏర్పడుతుందమ్మా. అలాగే జరిగితే ఇక జరిగినన్ని రోజులు కూడా నువ్వు సాగిస్తూ ఉన్నటువంటి జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు అసలు అర్థమే లేకుండా పోతుంది బిడ్డ. అదే ఈ బాబాకి ఉన్నటువంటి అతి పెద్ద బాధ. నీ వంతు నీ కుటుంబ క్షేమం కోసం ఎంతగా ఆరాటపడుతూ వారి కోసం నువ్వు ఎంతగా శ్రమిస్తూ ఉంటున్నావో, ఇంట్లో ఉండే నీ భార్య కోసం కూడా నువ్వు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ వారి శ్రేయస్సు కోసం ఆరాటపడుతూ ఉంటున్నావని నేను ఒప్పుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని, ప్రేమని పంచుతుంది.
వస్తుంది. మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ, వచ్చిన సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోపోగా ప్రతిరోజు కూడా కోపతాపాలతోనే రోజులు గడుస్తున్నాయి. మీరిలా గొడవ పడుతూ ఉంటే, మీరిలా ప్రతిరోజు కూడా చిరాకు ప్రదర్శిస్తూ ఉంటే ఏమీ తెలియనటువంటి హృదయాలు ఎంతగా నలిగిపోతున్నాయో మీకు తెలుసా బిడ్డ? ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను, ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటున్నాను, నీ సమస్య నా సమస్య, మీపై ఉండేటటువంటి సర్వ హక్కులు ఈ బాబాకే ఉంటాయి బిడ్డ. నీకు ఏం జరిగినా కూడా నేను బాధ్యత వహిస్తాను. కాబట్టి నీకు మంచి కానీ చెడు కానీ ఏది కూడా జరుగుతున్నా జరగబోతున్నా నేను చూస్తూ ఊరుకోను కదా. నీకు మంచి జరిగేలా చేస్తాను తప్ప ఏది కూడా చెడు ప్రయత్నం కానీ చెడు సమస్యలు కానీ కూరుకుపోయే విధంగా నేనెప్పుడు కూడా చేయను కదా బిడ్డ. నిన్నే కాదు, నన్ను నమ్ముకున్న నా బిడ్డలను ఎవ్వరూ కూడా అంధకారంలో వదిలిపెట్టి నేను ఒక్కడినే సంతోషంగా ఉంటానని అనుకోను. ప్రతిరోజు కూడా మీరు నా వద్ద విన్నవించుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ. అలాగే మీ సమస్యల పట్ల ఎప్పుడు కూడా మీరు చిరాకు పడాల్సిన అవసరమే లేదు. ఏదైనా సరే ఒక రోజంటూ ఒక రావాలి అనుకున్నప్పుడు వస్తుంది. నీ దగ్గరికి ఏదైతే రాసి పెట్టి రావాలనుకున్న ఉండదో అది తప్పకుండా నీ దగ్గరికి వచ్చి చేరుతుంది బిడ్డ. అలా వచ్చినప్పుడు నువ్వు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆనందాలు సుఖాలు అన్నీ కూడా వాటంతట అవే వస్తాయి. అంతవరకు నువ్వు తప్పకుండా ఎదురు చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మిమ్మల్ని, అంటే మీకుండేటటువంటి కష్ట సమయంలో మిమ్మల్ని మీరు తప్పకుండా ధైర్యపరచుకోవాలి. ఆ సమయంలోనే మీరు ఎక్కువగా మంచి మనసుతో ప్రశాంతంగా ఆలోచించగలగాలి. అలాగైతే మీరు ఇలా గొడవలు పడుతూ ఉండడం వల్ల పూర్తిగా మీలో ప్రేమ అనేది లేకుండా పోతుంది బిడ్డ. అయినా ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదు. మీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలా నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకుంటూ ఉండాలి. కానీ కొన్నిసార్లు మాత్రం నీకే తెలియకుండా వారిపై చూపించే కోపం వల్ల, అలాగే పిల్లల పట్ల మీ వ్యవహారం వల్ల వాళ్ళు ఏదైనా కానీ తెలియనటువంటి మార్పు వాటిల్లుతుంది. కాబట్టి నీకున్నటువంటి కోపాలన్నీ కూడా పక్కన పెట్టి వారితో సంతోషంగా గడపమని చెప్తున్నాను. ఇది నా మాట. నా మాటపై విశ్వాసం ఉంచు బిడ్డ. నువ్వు ఏమీ తప్పు పని చేయడం లేదు. అలాగే నీ గురించి నేను చెప్తున్నాను, నువ్వు మంచివాడివి. కాకపోతే బయట ఉన్నటువంటి సమస్యలు కూడా ఇంట్లోకి తీసుకురావద్దని చెప్తున్నాను బిడ్డ. అవసరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాటి కోసం మాత్రమే నువ్వు సమయాన్ని కేటాయించు బిడ్డ అని నేను చెప్తున్నాను. అలాగే నీకు ఆనందాన్ని కానీ నీ కుటుంబానికి మనశ్శాంతిని ఇవ్వని వాటి కోసం మాత్రం నువ్వు అస్సలు విలువనివ్వద్దని చెప్తున్నాను. నిన్ను అడుగుతున్నాను కదా, ఎలా అయినా సరే నీకు రావాలనుకున్నది తప్పకుండా వస్తుంది. నువ్వు ఎంతగా ఆందోళన చెందినా, ఎంత ఎక్కువగా ఆలోచించినా కూడా రాదు కదా. అది రావాలనుకున్నప్పుడు మాత్రమే తప్పకుండా వస్తుంది. అంతవరకు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది మీ వద్దకు రాదు. కాబట్టి నీ దగ్గరికి రావాలంటే తప్పకుండా నిన్ను చేరుకుంటుందమ్మా. ధైర్యంగా ఉండు.